బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఫుల్ జోష్లో ఉన్నాడు హీరో బాలకృష్ణ. ఇక ఇప్పటివరకు బాక్స్ ఆఫీస్ ముందు హిట్ తప్ప ఫెయిల్యూర్ లేకుండా దూసుకుపోతున్న డైరెక్టర్ బాబీ. వీరిద్దరి కాంబోలో ఇప్పుడు మాస్ ఎంటర్టైనర్ థియేటర్లకు రాబోతుంది. ఎన్బీకే 109 అంటూ వర్కింగ్ టైటిల్తో సెట్స్ పై ఉన్న ఈ క్రేజీ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేస్తూ టైటిల్ను అనౌన్స్ చేశారు. అంతేకాదు సినిమా థియేటర్ బర్లో ఎప్పుడు ఉండబోతుందో కూడా రివీల్ చేశారు. మరి బాలకృష్ణ బాబీ కాంబోలో సినిమా ఎలా ఉండబోతోంది, ఎప్పుడు థియేటర్లకు రాబోతుంది? హ్యావ్ ఎ లుక్. డైరెక్టర్ గా కెరీర్ స్టార్టింగ్ నుంచే తనదైన స్టైల్ ను క్రియేట్ చేసుకున్నాడు బాబీ. పవర్ మూవీ నుంచి వెంకీ మామ, జై లవకుశ, గత ఏడాది వాల్తేరు వీరయ్య సినిమా వరకు అన్ని కమర్షియల్ హిట్లే అందుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. ఇప్పుడు హీరో బాలకృష్ణతో పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ ను చేస్తున్నాడు. ఈ మూవీ అనౌన్స్మెంట్ డే నుంచి భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. టైటిల్ గురించి కూడా చాలా రోజులు చర్చలు జరిగాయి. బాలకృష్ణ కెరీర్ లో 109 మూవీ టైటిల్ ను అనౌన్స్ చేస్తూ టీజర్ ను రిలీజ్ చేశారు డైరెక్టర్ బాబీ టీమ్. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించి సినిమా అప్డేట్స్ ను తెలిపారు. సినిమాకు టైటిల్ ను డాకు మహారాజ్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ప్రకటిస్తూ వీడియోను విడుదల చేశారు. సినిమాను సంక్రాంతి రేసులో జనవరి 12న విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ఇక టీజర్ చూస్తుంటే మాస్ ఆడియన్స్ కు ఫుల్ ట్రీట్ ఇవ్వబోతుందనేది అర్థమవుతోంది. డైరెక్టర్ బాబీ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయిన డాకు మహారాజు టీజర్ లో సినిమా కథ ఎలా ఉండబోతుందనే విషయాన్ని వివరించాడు. రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఓ రాజు కథ అంటూ, మరణాన్ని వణికించిన మహారాజు కథ అంటూ ఫుల్ ఎలివేషన్ చేశాడు. టీజర్ లో చూపించినట్లుగా ముగ్గురు పవర్ఫుల్ విలన్స్, అందుకు ధీటుగా బాలకృష్ణ హీరోయిజం, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ, తమన్ మ్యూజిక్ ఇలా ఓవరాల్ గా అదిరిపోయిందనే టాక్ సొంతం చేసుకుంది టీజర్. సంక్రాంతి రేస్ కు ఆల్రెడీ గేమ్ చేంజర్ సినిమాతో జనవరి 10న రిలీజ్ డేట్ ను లాక్ చేసుకుని థియేటర్లకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు రామ్ చరణ్. ఈ మూవీతో పాటు విక్టర్ వెంకటేష్ కూడా సంక్రాంతికి వస్తున్నామంటూ డైరెక్ట్ టైటిల్ తోనే పోటీలో ఉన్నట్లు అనౌన్స్ చేశాడు. ఇప్పుడు బాలకృష్ణ డాకు మహారాజ్ ఎంట్రీతో సంక్రాంతి రేసు మరింత టఫ్ గా మారింది. దీంతో పాటు మరికొన్ని సినిమాలు సంక్రాంతి రేసులో థియేటర్లకు వస్తున్నాయి. సంక్రాంతి రేసులో హీరో బాలకృష్ణకు మంచి సక్సెస్ రికార్డు ఉంది. దీనికి తోడు అఖండ, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. అయితే ఈ సక్సెస్ జోష్ సంక్రాంతి రేసులో ఉన్న మిగతా హీరోలకు లేదు. హీరో వెంకటేష్ సైంధవ్ ఫ్లాప్ తర్వాత, ఆచార్య ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ సంక్రాంతి రేసులో ఉన్నారు. మరి ఈ ముగ్గురు హీరోల్లో ఎవరు సంక్రాంతి విన్నర్ గా నిలుస్తారో చూడాలి.